పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇక వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. కాబట్టి మన ఛానల్లో ఈజీగా స్నాక్స్ చేసి చూపిస్తానండి. షార్ట్లో చాలా ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాను. కూల్ డ్రింక్స్, ఇట్లా స్నాక్స్ ఏవైనా చాలా ఈజీగా చేసుకునేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే బ్రెడ్ ఆలు బోండాను చేసి చూపిస్తున్నాను. చాలా చాలా సూపర్గా ఉంటాయండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చేసుకోవడం కొంచెం కష్టమే, కాకపోతే ఇష్టంగా తింటారు పిల్లలు. వాళ్ళు ఇష్టంగా తింటే వాళ్ళ కోసం మనం ఏదైనా చేసి పెట్టాలనిపిస్తుంది కదా. ఇంకా ఈ మధ్య పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అని, పిజ్జాలని, బర్గర్లని ఎక్కువగా తింటున్నారు కదా. ఇక అవి కొనిపెట్టాలి ఎప్పుడో ఒకసారి. ఇక అలా కాకుండా అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలా చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్కు కొంచెం దూరంగా ఉంటారన్నమాట. ఇక దీన్ని వేసుకోవడం కోసం ఒక 2-3 బంగాళదుంపలను తీసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని, మళ్ళీ అందులో కొంచెం మీకు దగ్గర ఉంటే చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలాను కూడా వేసుకోవచ్చు, నిమ్మరసం వేసుకోవచ్చు. ఇక మా పిల్లలు తినరనేసి అవి అయితే వేయలేదు. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మరియు కరివేపాకు అయితే వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకున్నా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా తింటూ ఉంటే పంట కింద పడి సూపర్ టేస్టీగా ఉంటుంది. అదే ఉల్లిపాయలు ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. లేదు మాకు ఎక్కువగా ఇష్టం ఉండవు అనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇక అవన్నీ వేసుకున్న తర్వాత వెంటనే మీకు నచ్చిన షేప్లో, నేనైతే ఇక్కడ బాల్స్లా చేస్తున్నాను, మీరు కావాలంటే బుల్లెట్స్లా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా రౌండ్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ని తీసేసుకొని దాని అంచులను కట్ చేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపించినట్టుగా అంచులు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఈ అంచులను మిక్సీ పట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ని రెడీ చేసేసుకోండి. ఈ బ్రెడ్ని ఒక పావు గంట సేపు ఎండలో పెట్టుకుంటే ఈ బ్రెడ్ ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎండలో పెట్టుకోండి. ఇప్పుడైతే బ్రెడ్ పౌడర్ చేసేసుకుందాము. చాలా ఈజీ అండి. మనం ఇంట్లోనే ఇలా బ్రెడ్ హల్వా చేసుకున్నప్పుడు స్లైసెస్ అన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు పనిచేస్తుంది. అంతేకాకుండా దీంతో కూడా ఒక స్వీట్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను మరో వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆ బ్రెడ్ పౌడర్ని పక్కకు పెట్టిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల మైదా పిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం చిటికెడంత సాల్ట్ వేసేసుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా జారులాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన అన్నీ కూడా ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. బ్రెడ్ పౌడర్, కార్న్ఫ్లోర్ మిశ్రమం, మనం చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉండలు మరియు బ్రెడ్లను, ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటే మనకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా? చూసేయండి మరి. ఇక మనం ఫస్ట్ కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ని ఇలా వాటర్లో ఒక్కసారి ముంచాలి. తర్వాత ఆలు స్టఫింగ్ మిశ్రమాన్ని ఇందులో ఇలా పెట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే ఇలా ఎగ్ షేప్లో చేస్తున్నాను, మీరు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇలా ఆ స్టఫింగ్ అనేది బయటకు ఉండకుండా నేను చూపించినట్టుగా చేసుకోండి. స్టఫింగ్ బయటికి వచ్చిందనుకోండి, అదంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి ఇలా నేను చూపించినట్టుగా ఇలా రౌండ్గా ఓవెల్ షేప్లో చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసుకోండి. ఇలా డిప్ చేసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకొని ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి పక్కకు పెట్టుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇక్కడ అదేవిధంగా నేను కూడా అన్నీ కూడా అలాగే చేసుకున్నాను. మీకు ఒకటి రౌండ్గా కూడా చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా చేసుకొని ఆ బ్రెడ్ పౌడర్ని, అంటే బ్రెడ్ని మొత్తం ఇలా రౌండ్ లాగా మనం లడ్డూలాగా చుట్టేసుకొని కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే పిల్లలు చాలా అట్రాక్టివ్ అయిపోయి వెంటనే తినేస్తారన్నమాట. ఇక నేను దీన్ని టమాటా సాస్తో అయినా ఎలాగైనా తినేసేయచ్చు. అసలు ప్లెయిన్గా తిన్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుందండి. భలే ఇష్టంగా తింటారు పిల్లలైతే. చూసారా, ఇక్కడైతే నేను అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని వీటిని ఇక్కడ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మంచిగా ఆయిల్ పెట్టుకున్న, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని రెడీ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసేసుకొని హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి.
ఒకవేళ సిమ్లో పెట్టుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంటే తొందరగానే ఫ్రై అయిపోతాయండి. ఎందుకంటే బ్రెడ్ కదా, చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. అవి చేసుకోవడమే లేటు, ఫ్రై అవ్వడం వితిన్ సెకండ్స్లో ఫ్రై అయిపోతాయి. ఇక సర్వ్ చేసుకుంటే నిమిషాల్లో కథం చేస్తారు, అంత ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మా బాబుకి మా పాపకు చాలా చాలా ఫేవరెట్ అయిన స్నాక్స్ అన్నమాట ఇవైతే. ఇక దీన్ని టమాటో సాస్ ఇంట్లో లేదండి, అయిపోయింది. ఇక అందుకోసం అనేసి ప్లెయిన్గానే తిన్నారు మా పిల్లలు. చాలా బాగున్నాయి మమ్మీ, వావ్ సూపర్ మమ్మీ అని అంటుంది. ఇలా గనక చేసి పెట్టి వాళ్ళకు మనం ఏ పని చెప్పినా వేసి మనకు పెడతారండి. అట్లా వేసేయాలి పిల్లలకి. మా పాప అయితే తింటుంది, చాలా సూపర్ ఉన్నాయి మమ్మీ అంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.